1947లో భారతదేశం మనకి తెలిసిన విధంగా ఇండిపెండెన్స్ పొందింది. ఆ వెంటనే దేశం తన సరిహద్దులను రక్షించుకోవడంలో చాలా సవాళ్లను ఎదుర్కొంది. అనేక వివాదాలు కూడా అయ్యాయి. అదే సమయంలో పాకిస్తాన్తో మొదటి యుద్ధం కూడా ప్రారంభమైంది. ఇండో పాక్ వార్ 1947-48 అంటారు దాన్ని. ఆ యుద్ధంలో భారత సైన్యానికి తక్షణంగా వాహనాలు, ముఖ్యంగా జీప్ల అవసరం వచ్చింది. సో ఆ కాలంలో దేశం ఇంకా ఆర్థికంగా ఇప్పుడున్నంత బలంగా అయితే లేదు. పరిపాలనా వ్యవస్థ కూడా కొత్తదే. కానీ సైన్యానికి రవాణా కోసం తక్షణమైనటువంటి కొన్ని సహాయాలు అవసరమైనాయి. ఇక ఇదే నేపథ్యంలో లండన్లో భారత హై కమిషనర్గా ఉన్న బీకే కృష్ణ మీనన్కు జీప్ల కొనుగోలు బాధ్యతను అప్పగించింది అప్పటి భారత ప్రభుత్వం. సో కృష్ణ మీనన్ త్వరగా మరిన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డెసిషన్ తీసుకున్నారు. కానీ ఆ తొత్తరపాటే భారత రాజకీయ చరిత్రలో పెద్ద వివాదానికి కారణమైంది. 1948 జూలై 9వ తేదీన ఆయన బ్రిటన్లోని ఒక చిన్న కంపెనీ అయినటువంటి యాంటీ మిస్టాంటెస్ అనేటటువంటి ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ కంపెనీ పెట్టుబడి కేవలం 605 స్టెర్లింగ్ పౌండ్స్ మాత్రమే. అంటే అతి చిన్న స్థాయి సంస్థ అనమాట. అయినప్పటికీ కూడా ఆ కంపెనీ 2000 రీఫర్బిష్డ్ జీప్ల సరఫరా బాధ్యత ఆ కంపెనీకి అప్పగించారు మీనన్. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ జీప్ల ధర కొత్త వాహనాల ధరతో సమానంగా డిసైడ్ కాబడింది. ఎంత మాత్రం కూడా డిస్కౌంట్ లేదు. ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం మొత్తంలో 65% ముందుగానే చెల్లించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అంతేకాదు జీప్లలో కేవలం 10% మాత్రమే క్వాలిటీ చెక్ చేయాలని చెప్పే నిబంధన కూడా వాళ్ళు పెట్టారు, కంపెనీ వాళ్ళు. ఎందుకు పెట్టారనేది నేను చెప్తా. వీటి డెలివరీ ఆగస్ట్ 23, 1948న ప్రారంభమై డిసెంబర్ 9, 1948లో పూర్తవ్వాలని అగ్రిమెంటు చేసుకోబడింది. కానీ రియాలిటీ మాత్రం చాలా కాంట్రవర్షియల్గా, కాంట్రాస్ట్గా జరిగింది. 1949 మార్చి వరకు కూడా కేవలం 155 జీప్లు మాత్రమే భారతదేశానికి చేరుకున్నాయి. అవి కూడా చాలా డ్యామేజ్డ్ కండిషన్స్లో ఉన్నాయి. సైన్యంలో వాడటానికి ఎంతకి కూడా పనికి రాలేదు. అసలు ఎందుకు కూడా పనికి రాలేదు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో చెల్లించినటువంటి డబ్బులకు బదులుగా సరైన సప్లై జరగకపోవడం వల్ల చాలా పెద్ద నష్టం వాటిల్లింది అప్పట్లో భారత ప్రభుత్వానికి. ఆ తర్వాత కంపెనీ మిగిలిన వాహనాలను అసలు పంపలేదు. ఈ దెబ్బతో ఆ అగ్రిమెంట్ కాస్త ఫెయిల్ అయిపోయింది. మరి ఈ ఇన్సిడెంట్తో కృష్ణ మీనన్ చాలా తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఎందుకంటే ఆయనే అప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఉన్నారు, ఆయనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ప్రోటోకాల్లను పక్కన పెట్టి అగ్రిమెంట్ చేయటము, కంపెనీ కెపాసిటీని సరిగ్గా ఎస్టిమేట్ చేయలేకపోవటము, అలాగే వెండర్ కెపాసిటీని సరిగ్గా పరిశీలించకపోవడము, ముందస్తు చెల్లింపులే చేసేయటము, ఇవన్నీ కూడా ఆయనపై అనేక రకాలైనటువంటి క్రిటిసిజమ్స్ లేవనెత్తాయి. అయినప్పటికీ కూడా ఆయన అక్కడే ఆగలేదు. ఫస్ట్ అగ్రిమెంట్ ఫెయిల్ అయిన తర్వాత ఆయన మరో కంపెనీ అయినటువంటి SCK ఏజెన్సీస్ అని దాన్ని పట్టుకున్నారు. దాంతో మళ్ళీ ఒప్పందం చేసుకున్నారు. ఈసారి ఏం చేశారంటే 1007 జీప్ల కొనుగోలు చేయాలని ఆయన డెసిషన్ తీసుకున్నారు. మొదటి నెలకు 68 జీపులు మనకి సప్లై చేయాలి యుద్ధ సమయంలో అని షెడ్యూల్ పెట్టారు. కానీ ఆ తర్వాత దానిని మార్చేసి మొదటి 6 నెలలు 12 జీప్లు, ఆ తర్వాత 120 జీప్లు నెలకు సప్లై చేయాలనే షెడ్యూల్ని ఆయనే చేశారు. సో ఇక్కడ కూడా రిజల్ట్ ఫెయిల్ అయిపోయింది. 2 ఏళ్లలో కేవలం 49 జీప్లు మాత్రమే మన దేశానికి వచ్చి చేరుకున్నాయి. అప్పటికి ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. మిగిలిన అసలు డెలివరీనే కాలేదు. చెల్లించిన డబ్బు కూడా తిరిగి రాలేదు. ముందే డబ్బులు కట్టేస్తాను. సో ఈ 2 ఒప్పందాలు కూడా పూర్తిగా విఫలవడంతో భారత ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఇంకా ఎంక్వైరీ కమిషన్ వేసేసింది. 1951లో అయ్యంగార్ కమిటీ అని చెప్పి దాన్ని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదికలో చాలా స్పష్టంగా ఒప్పందాల్లో చాలా తీవ్రమైన లోపాలు ఉన్నాయని పేర్కొంది. ఆ అగ్రిమెంట్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి. సరఫరాదారుల యొక్క కెపాసిటీ పరిశీలించకపోవడం, అలాగే పేమెంట్ వ్యవస్థలో కూడా అనేక ఫ్లాస్ ఉండటం, డెలివరీ డీలే అవ్వటం వంటి అంశాలను కూడా ప్రస్తావించింది ఆ కమిషన్, అయ్యంగార్ కమిషన్. ఆ తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా ఈ విషయంపై కొంత ఎంక్వైరీ చేసింది. కమిటీలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా కృష్ణ మీనన్పై ఏ విధమైన అఫెన్సివ్ యాక్షన్స్ అయితే తీసుకోలేదు గవర్నమెంట్. 1955లో ప్రభుత్వం ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించేసింది. అయితే ఈ కేసు మాత్రం ఒకటి నేర్పింది. ప్రజల్లో ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి ఒకటి నెలకొంది. అవినీతి లేదా పరిపాలన తప్పిదం జరిగినా సరే బాధ్యత ఎవరు కూడా తీసుకోకపోవడం అనేది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని అప్పట్లో ఫస్ట్ టైం బాగా దెబ్బతీసింది. అయితే మనం ఇవాళ రేపు చాలా కామన్గా వింటూ ఉన్నాం. కానీ ఫస్ట్ టైం స్కామ్ అనే వర్డ్ అప్పుడు మాత్రమే బయటకు వచ్చిందని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే మన ఇండియాలో స్కామ్ జరిగింది, స్కామ్ ప్రతి నోట విన్న స్కామ్ అనేటటువంటి వర్డ్ మాత్రం అప్పటి నుంచే బయటికి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ ఘటన భారత రాజకీయ చరిత్రలో ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఇది స్వతంత్ర భారతదేశపు మొదటి రక్షణ వ్యవస్థలో అవినీతి కేసుగా గుర్తించబడింది. సైన్యానికి అవసరమైనటువంటి వాహనాలు సమయానికి రాకపోవడం వల్ల యుద్ధ సమయంలో సైనికులు కూడా చాలా
తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి సామర్థ్యంపై కూడా ప్రభావం చూపింది. ప్రజల్లో ప్రభుత్వం యొక్క ట్రాన్స్పరెన్సీపై కూడా చాలా అనుమానాలు పుట్టాయి. రాజకీయ పార్టీలు, మీడియా కూడా ఈ ఘటనపై చాలా తీవ్రంగా స్పందించాయి. కృష్ణా మీనన్పై ఈ స్కాండల్ ప్రభావం టెంపరీగానే కనిపించింది. ఆ తర్వాత ఆయన మంత్రివర్గంలో కూడా చేరి రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. కానీ ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది మాత్రం ఆయన నిర్ణయాలపై ఎప్పటికీ ఒక మచ్చలాగా మిగిలిపోయింది. ఈ ఇన్సిడెంట్ రక్షణ కొనుగోలు విధానాల్లో డిసిప్లిను, ట్రాన్స్పరెన్సీ ఇంకా సూపర్విజన్ ఎంత అవసరమో ముఖ్యంగా స్పష్టంగా చాటి చెప్పింది. 1948 జీప్ స్కాండల్ అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ మిస్టేక్ మాత్రమే కాదు, అది స్వతంత్ర భారతదేశ పరిపాలన నైతికత కూడా ఒక పరీక్ష అని చెప్పి ఇప్పటికీ చరిత్రకారులు చెప్పే పరిస్థితి ఉంది. కొత్త దేశం అప్పట్లో, సో ఆర్థిక రాజకీయంగా స్థిరపడే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన ప్రభుత్వ వ్యవస్థలోని బలహీనతలను అప్పట్లో బయటపెట్టింది. చాలా చర్చనీయాంశం కూడా అప్పట్లో అయింది. ముఖ్యంగా నేను చెప్పినట్టుగా స్కామ్ అనేటటువంటి వర్డ్ ఇదే సమయంలో బయటకు వచ్చింది 1948లో. అత్యవసర పరిస్థితుల్లో కూడా నిర్ణయాలు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలని, నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ఈ ఇన్సిడెంట్ మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది ఒక శాశ్వతమైనటువంటి ఒక పాఠం, పర్మనెంట్ లెసన్ కూడా నేర్పింది. అదేంటంటే మనకి ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సరే ట్రాన్స్పరెన్సీకి ఆల్టర్నేటివ్ అనేది మాత్రం ఉండదు. 1948లో జరిగిన ఈ జీప్ల స్కామ్ చుట్టూ జరిగిన ఈ వివాదం ఏదైతే ఉందో అది ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ బిగ్గెస్ట్ స్కాండల్గా డిఫెన్స్ సిస్టంలో పేరు పొందింది. ప్రజాస్వామ్యంలో కూడా బాధ్యత, నిజాయితీ ఇంకా పరిపాలనా నిబద్ధతల గురించి అనేక డిస్కషన్స్ అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి.